తెలుసుకోవట్లేదు. దేవుడిని ఇప్పుడు తెలుసుకోరు, కానీ యేసు ప్రభు యొక్క రాకడలో తెలుసుకోబోతా ఉన్నారు. అయితే ఇక్కడ మనకెందుకు హెచ్చరికిస్తుందంటే, వాళ్ళు ఇప్పుడు తెలుసుకోరు, అప్పుడు తెలుసుకోబోతున్నారు. నువ్వు ఇప్పుడు తెలుసుకోనుండి కూడా నీకు సిద్ధపాటు లేకపోతే వాళ్ళకంటే రెండంతల తీర్పు నీకే ఉండబోతుంది. ఈ లోకమంతా ఏమైతుందంటే ఆయన యొక్క రాకడలో శ్రమ కాలము రాబోతా ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనం దేవుని పట్ల ఇంతకు ముందు దేవుని దగ్గర రాకముందు ఉన్న అపార్థాలు, దేవుని అపార్థం చేసుకున్నది చాలు. క్రైస్తవుడు మర్చిపోతున్నాడు. క్రైస్తవుడు ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, ఆరాధన లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా మనము దేవుని చిత్తం చేయకుండా ఉంటున్నామంటే దేవుని మనం అర్థం చేసుకున్నామా, అపార్థం చేసుకున్నామా? మీరు చెప్పండి. అపార్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకుంటే ఏమర్థం చేసుకుంటే, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిండు అని అర్థం నిజంగా అర్థమైతే బాగా వినండి. నిన్ను చంపుతా అన్నా కానీ ఆరాధనలోకి రాకుండా ఉంటామని అర్థమైతే